కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో వచ్చే నెల జనవరి మాసంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కమిటీని గ్రామ సర్పంచ్ జంగిలి పోసాలు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేశారు. జాతర కమిటీ చైర్మన్ గా పిడుగు శంకరయ్య, వైస్ చైర్మన్ గా జంగిలి కనకయ్య, ప్రధాన కార్యదర్శులుగా బోయిని బాలకృష్ణ, ఇరుగురాల ప్రతాప్, అడబాల చంద్రయ్య, కోశాధికారులుగా తంగినపల్లి నరేష్, గరిగంటి రాజేష్, పిల్లి చంద్రయ్య, సలహాదారులుగా పిడుగు నర్సయ్య, అర్సే ఎల్లయ్య, గుండా నర్సయ్య, దండే కనకరత్నం, గోస్కుల కుమార్, ఆకుల రాజేశం, పిడుగు గట్టయ్య, గాదే సదయ్య, ప్రచార కార్యదర్శులుగా అవునూరి రామలింగు, ముకుంద శ్రావణ్, వడ్లకొండ అభిరాములతో పాటు కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ ప్రజలకి మా హృదయపూర్వక నమస్కారములు. వచ్చే నెల జనవరి నెల 28, 29, 30వ తేదీలలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరల సందర్భంగా మా గుండారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీని వేయడం జరిగింది. ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్గా పిడుగు శంకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ జంగిలి కనకయ్య గారిని, ప్రధాన కార్యదర్శి బోయిని బాలకృష్ణ, అలాగే ఇరుగురాల ప్రతాప్ మరియు అడవాల చంద్రయ్య గారిని, అలాగే కోశాధికారులుగా దండే పెద్ద సదయ్య, గరిగంటి రాజేష్, పిల్లి చంద్రయ్య గారులని, అలాగే సలహాదారులుగా పిడుగు నర్సయ్య, అరస ఎల్లయ్య, గుండ నర్సయ్య, దండే కనకరత్నం, గోస్కుల కుమార్, ఆకుల రాజేశం, పిడుగు గట్టయ్య మరియు సదయ్య గారులను ఎన్నుకోవడం జరిగింది. ప్రచార కార్యదర్శులుగా అవునూరి రాయలింగు, తంగలపల్లి నరేష్, ముకుంద శ్రావణ్, వడ్లకొండ అభిరామ్ గారులను ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నా నమస్కారాలు. ఈసారితోటి మూడోసారిగా నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గుండారం గ్రామ ప్రజలకు నేను చెప్తాను. ఈ అమ్మవారు జాతర అన్నది బాగా ఉత్సాహం కలది. దీని విషయంలో చెప్పుకోదగ్గందుకు ఉంటుంది. 28 తారీఖు నాడు సారలమ్మ వస్తుంది, 29 తారీఖు నాడు సమ్మక్క వస్తుంది, 30 తారీఖు వరకు యథావిధిగా జాతరలు నడుతాయి. ఏర్పాట్లు చేస్తాను. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం.